కాంగ్రెస్ సర్కారుపై కేజీబీవీ నాన్ టీచింగ్ స్టాఫ్ పోరుబాట పట్టింది. హైదరాబాద్ లక్టీకపూర్లోని స్కూల్ ఎడ్యుకేషన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ లైట్పర్ అందిస్తారు. యాసర్, కేజీబీవీకి సంబంధించినటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ పోరుబాట పట్టినట్టుగా తెలుస్తుంది. వారి డిమాండ్స్ ఏంటి, ఎందుకు పోరుబాట పట్టారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ కుమార్, ఏదైతే కాంగ్రెస్ సర్కార్పై కేజీబీవీ నాన్ టీచింగ్ స్టాఫ్ పోరుబాట పట్టారు. తమ పని భారం ఎక్కువ అవుతుంది, తమ పని భారం తగ్గించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. ప్రస్తుతం లక్డీకపూర్లోని డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముట్టడించారు. ఇదే అంశానికి సంబంధించి వారితో మనం మాట్లాడి ప్రధాన సమస్య. మేడం చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈ రోజు టీయూసీఐ అనుబంధ ప్రోగ్రెస్ కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్పీడీఏ చలో ఎస్పీడీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ రోజు నాన్ టీచింగ్ వర్కర్లకి కేజీబీవీలో ఉన్న వాళ్ళకి వేతనాలు చాలా తక్కువ ఉన్నాయి, పని భారం విపరీతంగా ఉంది. మెనూ మారడం వల్ల ఇంకా పని భారం పెరిగి చాలా మంది అనారోగ్యం పాలై చనిపోతున్న పరిస్థితి ఉంది. ఆ చనిపోయిన వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం కూడా ప్రభుత్వం చేకూర్చట్లేదు. అందుకని పని భారాన్ని తగ్గించాలని, ఖాళీలు ఉన్నటువంటి పోస్టులన్నీ భర్తీ చేయాలని, వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, చనిపోయిన వాళ్ళకి లేదా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి గ్రాట్యుటీ చెల్లించాలని ప్రధాన డిమాండ్స్ మీద చేస్తున్నాం. అట్లాగే మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా వీళ్ళకి కల్పించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇదే కేజీబీవీ సెంట్రల్ స్టేట్ స్కీమ్ పేరుతో ఉండి సెంట్రల్ గవర్నమెంట్ మాకు సంబంధం లేదు, స్టేట్ గవర్నమెంట్ మాకు సంబంధం లేదు, ఇద్దరు దోబూచులాటలో ఈ స్కీమ్ లో పనిచేస్తున్న కేజీబీ వాళ్ళని చాలా అన్యాయం చేస్తూ సఫర్ చేస్తున్న పరిస్థితి ఉంది. మహాలక్ష్మి పథకాలు, బతుకమ్మల కోసం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. కానీ మేము ఈ రోజు ప్రభుత్వాన్ని అడగనుకుని, ఈడికి వచ్చిన వాళ్ళందరూ మహాలక్ష్మిలే, ఈడికి వచ్చిన వాళ్ళందరూ బతుకమ్మలే, బతుకు కోసం, బతుకు పోరాటం కోసం ఇక్కడికి ఆందోళన చేయడానికి వచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీతాలు పెంచాలి. 26,000 రూపాయలు 4 సంవత్సరాల జీతాలు పెరిగి 4 సంవత్సరాల విపరీతమైన ధరలు పెరిగాయి. కాబట్టి ఆ జీతాలు పెంచాలి, 26,000 రూపాయలు ఇవ్వాలి అని, అట్లాగే వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయాలని, ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కేజీబీవీని నిర్లక్ష్యం చేస్తుంది. నెల వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. దాన్ని మీరు ఎట్లా? నెల వేతనాలు అయితే ఇప్పుడు వస్తున్నాయి, కాకపోతే సమస్య ఏంటంటే, ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలో వచ్చాక ముఖ్యమంత్రి కూడా మేము వినతి పత్రం ఇచ్చాం. ప్రజాపాలన భవన్ లో 50 మంది వర్కర్స్ తో వినతి పత్రం ఇచ్చాం. ఇక్కడ కూడా ఎస్పీడీ ఆఫీస్ లో 3 సార్లు మేము వినతి పత్రాలు ఇచ్చాం. వీటితో పాటు జిల్లాలలో అన్ని చోట్ల కూడా వినతి పత్రాలు ఇచ్చాం. సమస్య ఏంటంటే, సమస్యని చాలా రోజులు చెప్పాం. అనివార్యంగా ఈ రోజు మేము ధర్నా చేసే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఒక మాట చెప్పారు, కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఉద్యోగులు బాధపడకుండా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఆ బాధలు ఇంకా పెరిగినాయి అనే విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. ఒక్క కేజీబీవీలే కాదు, రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఉద్యోగులందరినీ తీసి పడేస్తున్నారు ఉద్యోగాల్లోంచి. వాళ్ళ పని భారం విపరీతంగా పెరిగింది. ఉన్న వాళ్ళ మీద పని చేపిస్తూ ఖాళీలు చాలా ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేయకుండా తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడుతున్నారు. అట్లాగే ఈ రోజు మ్యాచ్ అసోసియేషన్ పిలుపులో భాగంగా ఇది డెమోక్రసీ 5 స్తంభాలని చెప్పారు, ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతామని చెప్పారు. కానీ ఈ రోజు రాష్ట్రాల్లో నిర్మల్ జిల్లా, నిజామాబాద్, ఆదిలాబాద్, వనపర్తి, నారాయణపేట్, నాగర్ కర్నూలు, ఇలా వివిధ జిల్లాల్లో కూడా వచ్చే వాళ్ళని ఇంటికి పోయి అరెస్ట్ చేసిన సందర్భం కూడా ఉంది. అంటే ప్రజాస్వామ్యానికి ప్రభుత్వమే తూట్లు పొడిస్తే ప్రజలు ఎలా ఉంటారు అనేది కూడా మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్, జీతాలు పెంచుతూ ఈ దసరా కానుకగా బతుకమ్మ కోట్లు కేటాయించినట్టుగా జీతాలు పెంచుతున్న ప్రకటన ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఒకవేళ స్పందించకపోతే మీ ఆందోళన ఎలా ఉండబోతుంది? భవిష్యత్ ఆందోళన ఆఫ్టర్ దసరా మేము డిసైడ్ చేశాము. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని మేము కోరుతున్నాం. మహిళా సాధికారమని చెప్పేసి ఉన్నాయి, కానీ కేవలం మహిళలతోనే నడుస్తున్న ప్రభుత్వాలు కేజీబీవీల్లో పనిచేస్తున్నటువంటి మహిళలతోని శ్రమదోపికి వెట్టి చాకిరీ చేస్తా ఉన్నాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళ జీతాలు మొత్తం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల కంటే తక్కువ జీతాలు ఎవరి అంటే ఇలా కేజీబీవీ మోడల్ స్కూల్ హాస్టల్స్ లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ వర్కర్లై. వీళ్ళని ఇవాళ కనీసం 1 రూపాయి ఇవాళ ఈ ప్రభుత్వాలు విధించే పరిస్థితుల్లో లేవు. వీళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో, జీవోలు ఉన్నాయో, ఏవి కూడా ఇవాళ అమలు కావట్లేదు. ఇది అన్యాయమైంది. వెంటనే కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకి పని భారాన్ని తగ్గించాలా, ఖాళీ పోస్టులు
పోతా ఉన్నారు. పెంచట్లేదు. వాళ్ళే ఇవాళ 100 మంది ఉన్న వాళ్ళకి వాళ్ళే పనిచేశారు. ఇవాళ 400 మంది ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళే పనిచేస్తా ఉన్నారు. ఇది అన్యాయమైంది. ఇది వెట్టి చాకిరీతో సమానం. వెంటనే ఈ ఖాళీ పోస్టులన్నింటిని కూడా భర్తీ చేయాలా, పని భారం తగ్గించాలా, ముఖ్యంగా ఇవాళ వాళ్ళ కనీస అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం మీద ఆరోపణలు వేసి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఇవాళ వచ్చే 2 ఏళ్ళు అవుతా ఉన్నది. కేజీబీవీల పట్ల తీవ్రమైన విరక్తిని ప్రదర్శిస్తా ఉన్నది. వెంటనే వాళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పేసి నువ్వు హామీ ఇచ్చినట్టుగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. మేము వెంటనే వీళ్ళకి పర్మనెంట్ చేస్తాం, స్థాయిలో అయినంత ఈజీగా చేస్తామని చెప్పేసి మాట్లాడాడు. ఇప్పటికి 2 ఏళ్ళు అవుతా ఉన్నది. ఇది అన్యాయమైంది. అదేవిధంగా వీళ్ళ డిమాండ్ల కోసం వాళ్ళ సమ్మె చేస్తే సమ్మె జీతాన్ని కూడా ఇవ్వట్లేదు, ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇది అన్యాయమైంది. వెంటనే వీళ్ళకి న్యాయం చేయాలా, లేకపోతే రేపు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు కలుస్తామన్నారు, హామీ ఇచ్చారు, ఓట్లు వేసుకున్నారు, గెలుచుకున్నారు, మరి పట్టించుకోవడం లేదు సార్. అందుకోసం చెప్తా ఉన్నా, ఇవాళ వాళ్ళకు సంబంధించిన వస్తువుల సౌకర్యం కల్పనలో కావచ్చు, ఇవాళ కొత్త ప్రాజెక్టులు పేరుతోని మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని లూటి చేసే ప్లాన్లు చేస్తా ఉన్నారు. కానీ కేజీబీవీల్లో పనిచేస్తున్నటువంటి అట్టడుగున ఇవాళ కేజీబీవీలు సక్సెస్ఫుల్ గా పనిచేయడంలో నాన్ టీచింగ్ వర్కర్ల పాత్ర ఏం లేనిది. కానీ వీళ్ళ పట్ల కనీసం మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని అరెస్టులు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ యాసర్.